చెప్పబడింది. ఒకప్పుడు ఈ ముగ్గురు మూర్తులు అంతరిక్షంలో ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాహనాల మీద. గరుత్మంత వాహనం ఆగిపోయింది, మిగిలిన వాహనాలు ఆగిపోయి. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని వంక చూసి అడిగాడు, ఏం ఆగిపోయావని అడిగాడు. అంటే ఆయనకి తెలియనిదా? ఆయనకి ఎందుకు వాహనం ఆగిపోయిందో తెలియని వాడైతే గరుత్మంతుడు చెప్తే తప్ప తెలుసుకోలేని వాడైతే ఇక ఆయన విష్ణువు ఏమిటి, ఆయనకి సర్వజ్ఞత్వం ఏమిటి? కాదు, మనకి తెలియచెయ్యడం కోసం అడుగుతూ ఉంటారు ఆ ప్రశ్నలు. అందుకని ఎందుకు ఆగిపోయావని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, కింద అత్రి అనసూయల యొక్క ఆశ్రమం ఉంది, ఆవిడ మహాపతివ్రత. అనసూయమ్మ కింద ఆశ్రమంలో ఉండగా, అటువంటి ఆశ్రమ ప్రాంగణం ఉండగా వాహనం పైనుంచి వెళ్ళదు, అందుకని మార్గం మళ్ళించి వేరు మార్గంలో తీసుకెడతాం అన్నారు. అలా తీసుకెళ్ళండి అన్నారు. ఎవరివి? సామాన్యులు కారు. సృష్టికర్త అయిన బ్రహ్మగారి హంసవాహనం, స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు యొక్క గరుత్మంత వాహనం, ప్రళయకర్త అయినటువంటి పరమశివుని యొక్క వృషభ వాహనం ఆ ఆశ్రమం నుంచి దాటి వెళ్ళలేక ఆగిపోయి పక్క నుంచి వెడితే ముగ్గురు మూర్తులు మాట్లాడుకున్నారు, ఏమి మహాపతివ్రత కింద ఈమె పాతివ్రత్యాన్ని పరీక్షిద్దామన్నారు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా మీకు పౌరాణిక భాషలో ఈ మాట ఉంటుంది, ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షిద్దామని. పాతివ్రత్యాన్ని పరీక్షిద్దాము అన్న మాటకి అర్థం ఆవిడ్ని ఏదో ఇబ్బంది పెడదాము అని భావన చేయకూడదు. ఆమె ఎంతటి యోగ్యురాలో, ఎంత శక్తివంతురాలో, ఆ ధర్మాన్ని పాటించి ఆమె ఏమి సాధించగలిగిందో, అది ఎంత గొప్పదో లోకానికి తెలియాలి. లోకానికి చెప్పకపోతే వాళ్ళ గురుత్వం ఎలా? నిన్న మీతో చెప్పే కదా, భగవంతుడే గురువుగా నిలబడ్డాడు. ఎలా మరి లోకానికి తెలియకపోతే ధర్మమునందు అనురక్తి ఎలా కలుగుతుంది? సామాన్యులకు అనురక్తి కలగాలి అంటే వీళ్ళ ధర్మ వైభవం లోకానికి తెలియాలి. అందుకని అది ప్రకటనం చేయించడం కోసం వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నములకు పరీక్ష అని మనం అన్వయం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ముగ్గురు కలిసి బ్రాహ్మణ రూపాల్లో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అతిథి దేవో భవ, వచ్చిన వాళ్ళని సాదరంగా స్వాగతం పలికాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, ఉచితమైనటువంటి ఆసనం వేశాడు, కూర్చోబెట్టాడు. చక్కగా వాళ్ళందరికీ విస్తళ్ళు వేసింది అనసూయమ్మ, వడ్డన చేసింది, అత్రి మహర్షిని పిలిచింది, వీళ్ళందరికీ హస్తోదకం ఇవ్వండి. వాళ్ళు ముగ్గురు అన్నారు, మేము ఒక నియమం పెట్టుకున్నాం, మేము తీసుకుంటాం పదార్థం, కానీ మాకు వడ్డన చేసేటటువంటి ఇల్లాలు, ఏ ఇంట మేము వడ్డన చేస్తున్నామో ఆ ఇంటి ఇల్లాలు ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరంగా మాకు వడ్డన చెయ్యాలి. అలా అయితేనే మేము భోజనం చేస్తాం, లేకపోతే చెయ్యం. ఎక్కడైనా ఉంటుందా లోకంలో ఇలాంటి నియమాలు? అసలు ఇలాంటి నియమాలు ఉంటాయా? పరస్త్రీని అవమానించేటటువంటి లక్షణం ఉన్న ధర్మమే మన ధర్మం. అసలు అలా అడుగుతారా? అందులో త్రిమూర్తులు అలా అడుగుతారా? వాళ్ళు ఏదో పరిహాసానికో ఇబ్బంది పెట్టడానికో కాదు వాళ్ళు అడిగింది. వాళ్ళు ఎంత గొప్ప తపశ్శక్తికి లొంగరు. ఎంతో తపస్సు చేసినటువంటి వాళ్ళకి కూడా వరాలు ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, స్థితికర్త అయినటువంటి విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి పరమశివుడు. అంతేకాని వాళ్ళని కూడా తమ తపశ్శక్తి చేత మార్చగలిగినటువంటి శక్తి ఎవరికీ లోకంలో లేదు. కానీ మహాపతివ్రత అయిన అనసూయమ్మ యొక్క శక్తిని లోకానికి తెలియచెప్పాలనుకున్నాడు. అందుకు అడిగారు ఈ మాట. అత్రి మహర్షి తెల్లబోయి భార్య వంక చూశాడు. ఎలా? తన భార్యను అలా ఆజ్ఞాపించవచ్చా? అది చాలా సంస్కారహీనంగా ఉంటుంది. అలాగని మరి అతిథులు కూర్చున్నారు, ఎలా నడుస్తుంది? ఆమె వంక చూశాడు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. మీకెందుకు హస్తోదకం వెయ్యండి, వడ్డన చేసే పూచి నాది. ఆయన హస్తోదకం వేశాడు. ఆమె ప్రారంభించండి వడ్డిస్తానంది. వాళ్ళు ఏదో పరిశేచనం చేశారు. ఆవిడేం చేసింది, లోపలికి వెళ్ళి మంత్రాక్షతలు తీసుకొచ్చి ముగ్గురి మీద వేసింది. వేసి, నేను మహాపతివ్రతనైతే ఈ ముగ్గురు శిశువులైపోదురుగాక. ముగ్గురు చంటి పిల్లలై పడుకున్నారు పీటల. ముగ్గురికి వడ్డన చేసింది, మళ్ళీ అక్షతలు వేసింది, మళ్ళీ త్రిమూర్తులయ్యారు. ఎవరి శక్తి చేత మార్చేసింది ముగ్గురిని కూడా? సమస్త లోకములను నడిపించగలిగిన వాళ్ళు వాళ్ళ ముగ్గురు. వాళ్ళ కాలి కోటి కాంతి కనపడితే చాలు పరవశించిపోతారు. అటువంటి ముగ్గురిని తన శక్తితో అక్షతలు వేసి పసిపిల్లల్ని చేసి, ఈ దేశంలో పతివ్రతా ధర్మం ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే
నెలకి 3 వానలు. నెలకి 3 వానల్లో ఒక వాన దేని వల్ల పడుతుంది అంటే పతివ్రత తత్వము కలిగినటువంటి స్త్రీల వలన ఒక వాన. అటువంటి వాళ్ళ పేరెత్తిన వాన పడవలసింది. లేకపోతే ఈ లోకంలో ధర్మం ఉందని ఎలాగండి చెప్పడం? నాకు ఇవాళ నిజంగా బాగుండదని ఊరుకుంటున్నాను, కానీ అనసూయమ్మ పేరెత్తగానే అంత వాన పడుతున్నందుకు ఇక్కడ నాట్యం చేయాలని దేశంలో పతివ్రతలకు ఉన్నటువంటి శక్తి ఎంతటిదో నిరూపణం. కాబట్టి మహాతల్లి ముగ్గురిని పసిబిడ్డల్ని చేసి వాళ్ళకి వడ్డన చేసింది. వాళ్ళు ముగ్గురు అన్నం తిన్నారు. తినేసి ఉత్తరాపోసనం పట్టారు. పట్టిన తర్వాత ఆవిడకు కోరిక పుట్టింది. ఎంతైనా ఆడది కదూ, ముగ్గురికి అక్షతలు వేసి పిల్లల్లా పడుకుంటే ఎంత బాగున్నారో అనుకుంది. మళ్ళీ ఓసారి అక్షతలు వేసింది. ముగ్గురు పసిపిల్లలు అయ్యారు. 3 ఉయ్యాలలు కట్టింది. ఏముంది, 3 చీరలు దూలానికి వేసి ఆ 3 చీరల ఊయలల్లో ముగ్గురిని పడుకోబెట్టి ఊపుతోంది. ఏడి సృష్టికర్త, ఏడి స్థితికర్త, ఏడి ప్రళయకర్త, ఏడి లోకాలు ఏమైపోతాయి? తల్లడిల్లిపోయాయి. ఎవరిని అడుగుతారు? ముగ్గురమ్మల దగ్గరికి వెళ్ళారు. అమ్మా మీవారేరి ఎక్కడున్నారమ్మా? ముగ్గురు లేకపోతే ఇంకేమైనా ఉందండి? ఒక మహాపతి వ్రత పసిపిల్లల్ని చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. ఎక్కడైనా ఎంత తపస్సు చేసిన ఏ మహాపురుషుడైనా ఇలా సాధించడం మీరు విన్నారా? ఒక మహాపతి వ్రత సాధించి ముగ్గురిని పడుకోబెట్టింది. పడుకోబెడితే ముగ్గురమ్మలు పరిగెత్తుకొచ్చి అమ్మా నీ ముచ్చట చాలా సంతోషంగా ఉంది, కానీ మా భర్తల్ని మాకు అనుగ్రహించు తల్లి అన్నారు. ముగ్గురి మీద అక్షతలేసింది. మళ్ళీ లేచి కూర్చున్నారు. వెళ్ళండి, మీ ఆవిడ బాధపడుతోంది, బయలుదేరండి అని. అప్పుడు పరమ ప్రీతి పొందాడు శ్రీ మహావిష్ణువు. అమ్మా ఇది పరీక్షించడము అన్న మాటకు అర్థం. ఏమి మహాపతి వ్రతమమ్మా, నన్ను నేను దత్తత చేసేసుకుంటున్నానమ్మా నీకు అన్నాడు. దత్తత అంటే ఏమిటి? బిడ్డలు లేకపోతే వీళ్ళు అడుగుతారు, అయ్యా మీ అబ్బాయిని మా అబ్బాయిగా దత్తత చేసుకుంటాము అని అడుగుతారు. సృష్టికి విరుద్ధంగా శ్రీ మహావిష్ణువు తనని తాను అనసూయామాతకి అత్రికి దత్తత చేసుకున్నాడు. నేనే దత్తత వచ్చేస్తున్నాను, నన్ను నేను దత్తం చేసుకుంటున్నాను. ఏమని? మీకు బిడ్డన్నని. అందుకని నాకు ఇంకొక పేరు లేదు. ఆత్రేయుడు అంటే అత్రి యొక్క కుమారుడు. దత్త, నన్ను నేను దత్తత చేసుకుంటున్నాను, దత్తాత్రేయుడు అంతే నా పేరు. నేను నీ మహాపాతి వ్రత్యానికి నన్ను నేను దత్తత చేసుకుని కొడుకుగా వచ్చానని లోకం స్మరించాలి. అమ్మా నా వంక చూడగానే, నా దేవాలయానికి రాగానే, ఇలా చూడగానే అబ్బా అనసూయామాత యొక్క పాతివ్రత్య శక్తి, అత్రి మహర్షి యొక్క తపశ్శక్తి, శ్రీ మహావిష్ణువు అంతటి వాడు తనని తాను దత్తత చేసేసుకుని దత్తాత్రేయుడై ఆ ఆత్రేయశ గోత్రంలో అత్రి మహర్షి యొక్క సంతానంగా అనసూయమ్మకి బిడ్డడుగా ఆవిర్భవించాడు. కోరి అని లోకం అనుకోవాలని దత్తాత్రేయుడిగా వచ్చాడు. దత్తాత్రేయుల వారు అవధూత సంప్రదాయంలో ఉండేవారు. అందుకే వారికి బాల్యలీలలు లేవు.